హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. నేను మీ నాగ శ్రీనివాస్. ఇవాళ ఈ వీడియోలో నేను మీకు ఎంఎఫ్ఏ గురించి చెప్తానండి, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. అయితే ఈ ఎంఎఫ్ఏ సెటప్ చేసుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ రీసెట్ చేసుకోవడం కొన్నిసార్లు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఎంఎఫ్ఏ సెట్ చేసుకుంటాం, కొన్నిసార్లు మనం ఆ ఎంఎఫ్ఏ కాన్ఫిగర్ చేసుకునే డివైసెస్ మొబైల్ కావచ్చు, లేకపోతే మన క్రోమ్ కరప్ట్ కావచ్చు, అంటే నాట్ ఓన్లీ క్రోమ్, ఎనీ బ్రౌజర్, ఓకే, అది కరప్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటప్పుడు మనం ఎంఎఫ్ఏ కోడ్ సప్లై చేయలేని పరిస్థితి ఉంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి లాగిన్ అవ్వలేం. అలాంటప్పుడు మనకి కొన్నిసార్లు ప్రాబ్లం వస్తూ ఉంటుందండి. సో అది ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది మనం ఇవాళ చూద్దాం. ఓకేనా, అంటే ట్రబుల్ షూట్ చేసి రీసెట్ చేసుకోవడం ఎలాగా అన్నది అన్నింటికంటే ఇంపార్టెంట్. ఇది నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, వన్ ఆఫ్ అవర్ ఫాలోవర్ ప్రసాద్ ES5830, మేబీ ఈయన ఒరిజినల్ నేమ్ వేరే ఉంటుంది, మోస్ట్లీ ప్రసాద్ అయి ఉండొచ్చు. ఆయన అడిగారు అనమాట నన్ను. నేను ఇట్లా ఎంఎఫ్ఏ సెటప్ చేసుకున్నాను, అయితే పాస్కి సెట్ చేశాను అక్కడ, అయితే యాక్సిడెంటల్గా నాది పాస్కి ప్రాబ్లం అయింది, నేను ఎలా రీసెట్ చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకే, సో పనిలో పనిగా మనం ఏం చేద్దామంటే, ఇవన్నీ కూడా ఎలా రీసెట్ చేసుకోవాలి అన్నది ఒకసారి చూసేద్దాం. అది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో మనం దాన్ని ఇప్పుడు చూసామంటే, మోస్ట్లీ ఎంఎఫ్ఏ ఎవరెవరైతే సెట్ చేసుకున్నారో వాళ్ళందరూ ఎవరెవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా మనం ఇప్పుడు రీసెట్ చేసేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకేనా, లెట్ స్టార్ట్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ విత్ దిస్ గైస్, మీ అందరికీ ఇన్ఫర్మేషన్, ఈ మంత్ 25th నుంచి, అంటే 25th సెప్టెంబర్ 2025 నుంచి మన దగ్గర AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. క్లాస్ టైమింగ్స్ వచ్చి నైట్ 8:30 to 10. 25th and 26th మీ అందరికీ కూడా ఫ్రీ డెమో సెషన్స్ ఉంటాయి. అందరూ కూడా డెమోస్కి అటెండ్ అయ్యి ఓకే అనుకుంటే అప్పుడు ఫీజు పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఫీజు వచ్చి 11,000 అండి. ఓకేనా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్, అలాగే కోర్స్ సిలబస్ లింక్ ఉంటాయి, చూడండి. ఓకే, అలాగే మన వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి, క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు.comలో కోర్సెస్లోకి AWS డెవాప్స్ కోర్సెస్లోకి వెళ్ళండి. ఇక్కడ AWS డెవాప్స్. ఓకే, ఇక్కడ కూడా మీకు వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది, చూడండి. ఇక్కడ మొత్తం కంప్లీట్ సిలబస్ ఇక్కడ ఇచ్చాను, చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత మీరు డెమోస్కి అటెండ్ అయ్యి ఓకే అనుకుంటే అప్పుడు ఫీజు 11,000 ఫీజు వచ్చి అది పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకే గైస్, ఇప్పుడు మనం అసలు కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నేను AWS మేనేజ్మెంట్ కన్సోల్లో ఉన్నాను. ఓకే, ఫస్ట్ నేను ఎంఎఫ్ఏ సెటప్ చేస్తాను. ఆల్రెడీ నా దగ్గర అకౌంట్ ఉంది. ఓకే, పాస్కి చేద్దాం, అలాగే నార్మల్ ఎంఎఫ్ఏ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ రెండు చేసుకుందాము. చేస్తే ఒక ఐడియా వస్తుంది అన్నిటి మీద కూడా. ఓకే, నేను ఊరికే లాగిన్ అయ్యి లాగౌట్ అయ్యి ఇట్లా చేస్తూ ఉంటాను కనుక నన్ను క్యాప్చా అడుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ఓకే, మీకు అందరికీ అడగాలని రూల్ ఏం లేదు ఇది. ఓకే, AWS అకౌంట్లోకి లాగిన్ అయ్యాను నేను. ఓకే, సో ఇప్పుడు ఇదేంటంటేనండి, మీరు అకౌంట్ కొత్తగా ఓపెన్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ స్కిప్ ఆప్షన్ కనిపిస్తుంది. మోస్ట్లీ ఒక 20 days 22 days వరకు ఏదో టైం ఇచ్చాడు వాళ్ళు. అప్పటి వరకు మీకు ఇది సెటప్ చేసుకోవడం, ఎంఎఫ్ఏ సెటప్ చేసుకోవడం అనేది ఆప్షనల్, బట్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ చేస్తారండి. అందరూ కూడా ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సిందే దీన్ని అనమాట, సెటప్ చేసుకోవాల్సిందే. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఒకటి పాస్ ఆర్ సెక్యూరిటీకి, అథెంటికేటర్ యాప్, హార్డ్వేర్ TOTP టోకెన్. ఓకే, ఇది మూడోది వద్దు, ఇది కొంచెం మనం ఏంటంటే సెపరేట్ డివైస్ త్రూ చేయాలి, దీనికి ఛార్జెస్ పడతాయి మనకి. పాస్కి, సెక్యూరిటీకి, అథెంటికేటర్ యాప్ ఈ రెండిట్లో ఏదైనా మనం చేసుకోవచ్చు. దానికి ముందర మనం దీనికి ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకోవాలి. నేను ఏం చేస్తానంటే రూట్ అకౌంట్ ఎట్ 2025 ఏదో నేమ్ ఇస్తాను, ఎందుకంటే పాత అకౌంట్ అది, అందుకోసం అని చెప్పి ఇట్లా ఇచ్చా. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే పాస్కి ఆర్ సెక్యూరిటీకి, లేకపోతే అథెంటికేటర్ యాప్ నుంచి రీసెట్ చేసేద్దామండి. ఓకేనా, ఇక్కడికి వచ్చి షో QR కోడ్ ఇచ్చాడు కదా, దీనికి ముందర మనం ఏం చేయాలంటే క్రోమ్ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి అథెంటికేటర్ యాప్ను ఒకసారి కాన్ఫిగర్ చేసుకోవాలన్నమాట మనం. ఇక్కడ అథెంటికేటర్, ఓకే, రకరకాల అథెంటికేటర్ సపోర్ట్ చేస్తుంది, కానీ ఇది నాకు ఫస్ట్ నుంచి ఇది అలవాటు, అందుకని చెప్పి దీన్ని చూపిస్తున్నాను అంతే. దీన్ని యాడ్ దిస్ ఎక్స్టెన్షన్
మీరు ఇక్కడ ఏం చేస్తారంటే అథెంటికేటర్ యాడ్ అయిపోయింది, రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని వచ్చిందంటే యాడ్ అయిపోయినట్లే. దీన్ని పిన్ చేసుకోండి, ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసేయండి. మీరు 2 ఆప్షన్స్ పెట్టుకోండి. ఒకటి మొబైల్ అథెంటికేటర్, ఒకటి క్రోమ్లో ఇలా అథెంటికేటర్ పెట్టుకోండి, ఇంకొకటి మొబైల్ అథెంటికేటర్ కూడా సెటప్ చేసుకోండి, బాగుంటుంది. అది దేనికంటే ఇన్ కేస్ ఎప్పుడైనా మీరు ప్రతిసారి మీ ల్యాప్టాప్లోనే డెస్క్టాప్ నుంచి వర్క్ చేయాలనే రూల్ ఏం లేదు. కొన్నిసార్లు మనం వేరే చోట నుంచి ఎప్పటి నుంచి AWS కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మొబైల్ యాప్ నుంచి కూడా మీరు అథెంటికేటర్ సెటప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అప్పుడు అక్కడి నుంచి మీరు MFA కోడ్స్ అప్లై చేసినా మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ QR కోడ్ వస్తుంది. ఇక్కడ షో QR కోడ్ మీద క్లిక్ చేయండి. ఇట్లా QR కోడ్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ QR కోడ్ మీకు కనిపించిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి ఎడిట్ ప్లస్ స్కాన్ QR కోడ్, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడికి వచ్చి ఎడిట్ ప్లస్ స్కాన్ QR కోడ్. ఓకే, అప్పుడు మీరు ఈ QR కోడ్ని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మౌస్తో క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా చేస్తే ఏం జరుగుతుంది, మీకు ఒకటి యాడ్ అవుతాయి కదా, ఎలో వరుసగా 2 వరుస MFA కోడ్లు, ఇందాక వచ్చింది ఇది, వరుసగా వచ్చే 2 MFA కోడ్లని కాపీ చేసి ఇక్కడ సప్లై చేయండి. సరే, అది ఇన్వాలిడ్ అంటుంది కదా, దీన్ని పైకి పడేసి దీని తర్వాత వచ్చేది ఏముందో అది వాడుకుందాం. మేబీ దాని టైం అయిపోయిందేమో మనం సప్లై చేసే లోపల. ఓకే, ఇంకోటి వచ్చిందిగా, దాన్ని అక్కడ సప్లై చేసి రిజిస్టర్ MFA. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అసైన్డ్ ఏ విర్చువల్ MFA, కంటిన్యూ టు ద కన్సోల్. ఓకే, సో ఇది చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటేనండి సైన్ అవుట్ చేస్తా. మళ్ళీ సైన్ ఇన్ టు ద కన్సోల్. MFA కూడా అడిగింది, ఇప్పుడు చూసారా, దీన్ని ఇక్కడి నుంచి సప్లై చేసేయండి. సక్సెస్ఫుల్గా మనం లాగిన్ అయిపోయాం. అయితే మనం మన MFA కోడ్ అనేది కొన్నిసార్లు మర్చిపోయే అవకాశం ఉంది, పోగొట్టుకునే అవకాశం ఉంది. అది ఎలా అయినా కానివ్వండి, మీ క్రోమ్ మొత్తం కరప్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ మొబైల్ యాప్ అయితే కనుక అది ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి. ఇలా MFA కనుక మీరు సప్లై చేయలేని పొజిషన్లో ఉంటే అప్పుడు ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మీరు అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏ మెయిల్ ఐడి అయితే సప్లై చేశారో, ఏ మొబైల్ నెంబర్ అయితే సప్లై చేశారో అవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, మీరు సప్లై చేసిన మొబైల్ నెంబర్, మీరు సప్లై చేసిన మెయిల్ ఐడితో మాత్రమే మీకు AWS వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు, వేరే దాంతో చెయ్యరు. ఓకే, ఆ విషయం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సైన్ ఇన్ టు ద కన్సోల్, MFA కోడ్. ఓకే, ఇప్పుడు MFA కోడ్ సప్లై చేయాలి. నేను ఇక్కడ ఉన్నది చేసేయచ్చు, చేయకూడదని కాదు. కాకపోతే ఒకవేళ నేను ఇది సప్లై చేయలేని పొజిషన్లో ఉంటే ఏం చేయాలి? ఓకే, ఇక్కడ ట్రబుల్ సైనింగ్ ఇన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద జస్ట్ క్లిక్ చేయండి. మనకి కొన్నిసార్లు ప్రాబ్లం ఏమొస్తూ ఉంటుందంటే, మనము MFA కోడ్ సప్లై చేసి మనం కరెక్ట్గానే కాన్ఫిగర్ చేసుకున్నాం, కరెక్ట్ MFA కోడే సప్లై చేస్తున్నాం, కానీ కొన్నిసార్లు మీ MFA కోడ్ రాంగ్ అంటూ ఉంటుందండి. అలాంటప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఎప్పుడు కూడా రీసింక్, ఇది ఒక్కసారి రీసింక్ కొట్టి నెక్స్ట్ కొట్టి సెటప్ అని చెప్పి చేశారంటే ఆటోమేటిక్గా ఏదైనా అన్సింక్లో ఉంటే అవి సింక్ అయిపోతే మనము పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండానే MFA రీసెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు అసలు MFA కోడే సప్లై చేయలేని పరిస్థితి ఉంటే కనుక సైన్ ఇన్ యూజింగ్ ఆల్టర్నేటివ్ ఫ్యాక్టర్స్. ఓకేనా, వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్ ఫ్యాక్టర్స్ అవైలబుల్ టు యూ? ఫస్ట్ మీ మెయిల్ ఐడి, మీరు అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఉన్న మెయిల్ ఐడి, మీరు అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు వచ్చిన మొబైల్ నెంబర్, వీటికి అలర్ట్ వస్తుందన్నమాట. ఓకేనా,
సో వెరిఫై యువర్ అకౌంట్ యూజింగ్ దిస్. మనం ఏం చేయాలంటే ఇది రన్ చేయండి. కాపీ లింక్ తీసుకుంటే ఇది ఎందుకంటే సెపరేట్ బ్రౌజర్లో ఉంది. ఇది ఒకటే బ్రౌజర్లో ఉంటే కాపీ ఇక్కడి నుంచి కొట్టేయచ్చు మీరు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ ఎక్స్పైర్డ్, సైనింగ్ అగైన్, ట్రై సైన్. ఓకే, దీనికి ఫ్యూ సెకండ్సే ఉంటుందేమో మరి. మనం ఒక పని చేద్దాం, మళ్ళీ రీసెంట్ చేయమని చెప్పి అడుగుతాను నేను. ఓకే, మళ్ళీ నాకు తెలిసి వచ్చింది ఇక్కడ. కాపీ దిస్, ఈమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయింది. ఓకే, ఒకసారి ఇక్కడ కూడా రిఫ్రెష్ చేద్దాం. లింక్ ఎక్స్పైర్ విడ్మోహం. తర్వాత మనం కాల్ మీ నవ్ అంటారండి. కాల్ మీ నవ్ అంటే ఏంటంటే మనం ఏ మొబైల్ నెంబర్ అయితే పెట్టుకున్నామో దానికి వాళ్ళు కాల్ చేస్తారంట. అమెరికా వాడు కాల్ చేస్తాడు, మన మొబైల్ నెంబర్కి ఇంటర్నేషనల్ కాల్స్ రిసీవింగ్ యాక్సెప్టెన్స్ అయితే ఉండాలి. నేను ఇది మొబైల్ కాల్ వస్తుందండి నాకు, నేను దాన్ని స్పీకర్లో పెట్టి సప్లై చేస్తాను. వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ వెరిఫికేషన్ కోడ్ మనం సప్లై చేయాలి. You are receiving this call from Amazon Web Services. Please enter the PIN to verify your phone number. ఓకే, ఇక్కడ ఉన్నది నేను అక్కడ టైప్ చేశాను అనమాట. సో వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సైన్ ఇన్ టు ద కన్సోల్. ఇక్కడ కన్సోల్లోకి ఇప్పుడు సైన్ ఇన్ అవుతాను నేను. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఎంఎఫ్ఏని రిమూవ్ చేసేస్తా. ఓకే, ఫస్ట్ ఎంఎఫ్ఏ అయితే రిమూవ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఆ తర్వాత మిగిలిన పనులు తర్వాత చేసుకుంటాను నేను. ఇది డిఫరెంట్ బ్రౌజర్, నేను క్రోమ్లో లాగిన్ అయ్యాం కదా, అందుకని చెప్పి నేను దీన్ని ఇక్కడి నుంచి సైన్ అవుట్ చేసేసి మళ్ళీ నేను ఇది క్రోమ్ కదా, ఎడ్జ్లో సైన్ ఇన్ అయ్యాను, అక్కడ ప్రాబ్లం అవుతుంది, అందుకని నేను క్రోమ్లోకి వచ్చాను నేను మళ్ళీ. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తాను. సైన్ FH522 సప్లై పాస్వర్డ్ సైన్. ఓకే ఫైన్, ఈసారి లాగిన్ అయిపోయా. కాకపోతే ఏంటంటే నాకు ఇక్కడ ఎంఎఫ్ఏ సెటప్ చేసుకోమని అయితే ఫోర్స్ చేస్తుంది. ఈసారి పాస్కీ ఆర్ సెక్యూరిటీకి ఇచ్చేద్దాం. రూట్ 8 పాస్కీ అని చెప్పి పెడతా. ఓకేనా, నెక్స్ట్ ఏదో ఒకటి మెయిల్ ఐడికి కనెక్ట్ చేస్తానని చెప్పి అంటుంది. కీ చేయండి. వీడు విండోస్లో అయితే పిన్ అడుగుతాడు, మనం ఫస్ట్లో ఎప్పుడో కాన్ఫిగర్ చేసుకుని ఉంటానండి. ఇదంతా కూడా AWSకి సంబంధం లేదు, విండోస్కి సంబంధించింది అది. ఓకే, కంటిన్యూ టు ది కన్సోల్. ఒకవేళ నేను ఈ పాస్కి సెట్ చేసుకున్న తర్వాత తర్వాత నేను సైన్ అవుట్ చేస్తాను. వీడు ఇప్పుడు ఏమంటున్నాడు, పాస్కి అడుగుతున్నాడు కదా. ఇన్ కేస్ మీరు ఇది కూడా సప్లై చేయలేని పరిస్థితి ఉంటే ట్రబుల్ షూట్ సైన్ ఇన్. ఓకే, ట్రైంగ్ టు యూజింగ్ ఆల్టర్నేటివ్ ఫ్యాక్టర్, యూజ్ డిఫరెంట్. మన ఆల్టర్నేటివ్ ఫ్యాక్టర్ మన మెయిల్ ఐడికి, మళ్ళీ మన మెయిల్ ఐడికి మెయిల్ వస్తుంది, ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, నేను ఎడ్జ్లో ఉంది నా మెయిల్ ఐడి ఆల్రెడీ కాన్ఫిగర్ అయ్యి, సో అది సెట్ చేద్దాం మనం. వెరిఫై ఈమెయిల్ సక్సెస్ఫుల్. మళ్ళీ కాల్ మీ, వాడు కాల్ చేస్తాడు. కాల్ చేసినప్పుడు నేను చెప్పాను కదా, ఈ కోడ్ అక్కడ మనం కీప్యాడ్ మీద టైప్ చేయాలన్నమాట. మీకు నేను మళ్ళీ స్క్రీన్ అనేది ఇక్కడ నేను స్పీకర్ ఆన్ చేసి మీకు చూపిస్తాను, ఎందుకంటే నా మొబైల్ చూపించడానికి కుదరదు కదా, దట్స్ వై. You are receiving this call from Amazon Web Services. Please enter the PIN to verify your phone number. ఇది సప్లై చేసిన తర్వాత ఆటోమేటిక్గా కాల్ స్టాప్ అయిపోతుంది, ఒక ఫ్యూ సెకండ్స్ పడుతుంది టైం. చూసారా, ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఆటోమేటిక్గా మనం సైన్ ఇన్ అయిపోవచ్చు. ఇక్కడ వన్స్ సైన్ ఇన్ అయిపోయిన తర్వాత యూ జస్ట్ రిమూవ్ ద పాస్కి ఆ సెక్యూరిటీకి ఏది సెట్ చేసుకుంటే అది ఎంఎఫ్ఏలో అది రిమూవ్ చేసేయండి. దాన్ని తర్వాత విషయాలు తర్వాత చూసుకోవచ్చు, ఫస్ట్ అయితే రిమూవ్ చేసేయండి. ఓకే, తర్వాత మళ్ళీ సెటప్ చేసుకుందాం. ఇదంతా కూడా ఎడ్జ్లో ఉంది, నేను మళ్ళీ ఇది కూడా తీసేస్తున్నాను.
ఓకేనా. తర్వాత నేను ఇక్కడ aws.amazon.com సైన్ ఇన్ కన్సోల్. కానీ ఎంఎఫ్ అనేది ఖచ్చితంగా ఉండవలసిన మ్యాండేట్ అండి. ఇది కొంచెం చూసుకోండి, ఎందుకంటే ఎంఎఫ్ లేకుండా మాత్రం మనం మనకి తెలియదు. ఒకసారి ఫార్మ్ చూస్తున్నాం, ఎంఎఫ్ వెరిఫికేషన్ అనేది 100% ఉండి తీరాల్సిందే. ఓకే, అథెంటికేటర్ యాప్ పెట్టుకోండి, అలాగే క్రోమ్లో కూడా అథెంటికేటర్ సెటప్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. స్కాన్ క్యూఆర్ కోడ్ అండ్ సెలెక్ట్ దిస్. ఓకే, తర్వాత జాగ్రత్త అని రెండోది వచ్చింది చూసారా, ఇది ఏమవుతుండదు, ఎవ్రీ 1 minute ఒకసారి ఇక్కడ కోడ్ మారుతూ ఉంటుందన్నమాట. ఆ లోపల దాన్ని వాడేసుకోవాలి మనం. ఓకే, ఇది ఇంతకు ముందరది, ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఇది కూడా మళ్ళీ ఇక్కడ సప్లై చేస్తున్నాను. నెక్స్ట్ రిజిస్టర్ ఎంఎఫ్ఏ రిజిస్టర్ చేసేసాం. అలాగే ఇది పాతదండి, దీన్ని రిమూవ్ చేసేయాలంటే జస్ట్ ఇలా మళ్ళీ చెప్పిస్తుంది చూడండి, ఇక్కడ క్లిక్ చేసి ఎడిట్, ఈ బటన్ మీద క్లిక్ చేయండి, డిలీట్ బటన్, ఎస్, జస్ట్ కన్ఫర్మ్ ఇట్, అంతే. ఓకేనా. ఈ విధంగా మనం 2-factor అథెంటికేషన్ అనేది ఎనేబుల్, డిజేబుల్ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. అందరూ కూడా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.